ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రఫర్. సో ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూస్తే ఇతని న్యూస్కి సంబంధించింది అయితే సంచలనం అని చెప్పాలి. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదవటము, దాంతోపాటు పోక్సో చట్టం కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎంటైర్ ఇన్సిడెంట్ అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి అనేటువంటిది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ గణేష్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. టాప్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ విషయంలో జరిగింది ఏంటి సార్? అసలు ఏ ప్రొఫెషన్లోనైనా ఈ మధ్య బాగా వినిపిస్తున్న టాపిక్ వచ్చేసి సెక్షువల్ అసాల్ట్ టువర్డ్స్ ఉమెన్ అని. ఈ జానీ మాస్టర్ ఫేమస్ కొరియోగ్రాఫర్. ఈ మధ్య కాలంలోనే పేరు బాగా వినపడుతుంది. చాలామంది టాప్ హీరోస్కి, టాప్ ఫిలిమ్స్కి కొరియోగ్రాఫ్ చేసి కొన్ని నేషనల్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నట్టు ఉంది. సో ఇక్కడ ఏమైందంటే పేరు ఎంత తెచ్చుకున్నాడో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వచ్చిన పేరంతా పోయింది. ఎప్పుడైనా మనిషి ఎంత ఎదుగుతుంటే అంత ఒదిగి ఉండాలి. సో ఇక్కడ ఏమైంది ఏంటి అంటే కంప్లీట్గా నేను ఎఫ్ఐఆర్ చూసి ఆ అమ్మాయి రాసిన కంప్లైంట్ క్లియర్గా చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు. ఆ అమ్మాయి డి ప్రోగ్రాంలో జానీ మాస్టర్ అప్పుడు ఉండి కొరియోగ్రాఫర్గా చూసి ఆ అమ్మాయి డ్యాన్స్ బాగా చేస్తాను చూసి సో ఒక పాజిటివ్ ఇంటెంట్తో ఆ అమ్మాయిని పికప్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని సో తనతో పాటు వర్క్ ఆఫర్ ఇచ్చి సో చిన్న చిన్న అసైన్మెంట్స్ ఇస్తాం జరిగింది. ఆ కోఆర్డినేషన్ అనేది సింక్ అవ్వటం వల్ల ఆ అమ్మాయికి కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అవకాశం జానీ మాస్టర్ తరపు నుంచి రావటం జరిగింది. చిన్నగా ఆ పరిచయం స్నేహం కాస్త కొంచెం లిమిట్స్ దాటాయి. సో ఆ లిమిట్స్ ఎలా దాటాయి ఏంటి అనేది, వాళ్ళిద్దరి మధ్య ఏ కమ్యూనికేషన్స్ జరిగాయి ఏంటి అనేది ఆ అమ్మాయి క్లియర్గా ఎఫ్ఐఆర్లో ఏమని మెన్షన్ చేసింది కంప్లైంట్లో అంటే, నాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా దాన్ని ఒక నెగిటివ్ ఇంటెన్షన్తో, ఒక రాంగ్ఫుల్ థాట్తో మైండ్లో ఆలోచన పెట్టుకొని ఎప్పుడు అవకాశం దొరుకుతుందో చూసి ఆ అవకాశాన్ని ఒక సెక్షువల్ ఫేవర్ కింద మలుచుకునేవాడు అని చెప్పి క్లియర్గా కంప్లైంట్లో రాయడం జరిగింది. దీంతోపాటు ఇంకోటి క్లియర్గా అమ్మాయి ఏం మెన్షన్ చేసింది అంటే, కొన్ని అవుట్డోర్ షూట్స్కి వెళ్ళేటప్పుడు బాంబే షూట్కి తనని పిలవటం జరిగింది. ఇద్దరు మెయిల్ అసిస్టెంట్స్తో పాటు తను ఫిమేల్ అసిస్టెంట్గా తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు హోటల్లో ఈ సెక్షువల్ అసాల్ట్ అనేది బాగా ఇబ్బందికరంగా జరగటం జరిగింది. సో ఇలా ఒక్కసారి కాదు మల్టిపుల్గా కూడా జరిగింది అని చెప్పి కంప్లైంట్లో క్లియర్గా రాయడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయికి కూడా అవకాశాలు వస్తున్నాయి, జానీ మాస్టర్కి కూడా పేరు అలాగే పెరుగుతుంది, ప్రాజెక్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఒక లిమిటెడ్ పీరియడ్ అని కాకుండా అంటే ఎటువంటి సిచ్యువేషన్ వదిలేసి ఆ అమ్మాయి తను ఎక్కడ వర్క్ చేస్తే ఆ అమ్మాయిని అక్కడికి తీసుకుపోవటం కానీ, తీసుకెళ్ళిన దగ్గర పబ్లిక్లోనే మిస్బిహేవ్ చేస్తాం కానీ, సో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి, ఒక అమ్మాయి ఒక రెప్యుటేషన్ ఉంటుంది, మనం ఒక ఇండస్ట్రీలో ఉన్నాము, మనల్ని 10 మంది చూస్తున్నారని కూడా లేకుండా సో ఇలా పబ్లిక్లో మిస్బిహేవ్ చేసి ఎప్పుడైతే అమ్మాయి ఆ వ్యానిటీ మేకప్ కావచ్చు, రెస్టింగ్కి కావచ్చు, జనరల్గా వెళ్ళినప్పుడు తిను కూడా ఆ వ్యానిటీ రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేయటం అనేది జరిగిందని క్లియర్గా వచ్చేసింది. సో ఇలా మల్టిపుల్ అలిగేషన్స్, ఒక్కసారి కాదు చాలా మల్టిపుల్ టైమ్స్ నా మీద ఇలాంటి హెరాస్మెంట్ జరిగింది. నాకెక్కడా కూడా పని రాకుండా అతను ఎవరెవరైతే అతని కాంటాక్ట్స్ ఉన్నాయో చేసి ఫోన్ చేసి నాకు పని రాకుండా చేయటం కూడా జరిగింది. సో తన భార్యకి చెప్దామని నేను కన్సల్ట్ అయితే తన భార్య కూడా సర్ప్రైజ్ కొద్దీ తను కూడా జానీ మాస్టర్కే సపోర్ట్ చేసిందంటే, ఎందుకు నా భర్త చెప్పినట్టు వినట్లేదు అని. ఇవన్నీ కూడా కంప్లైంట్ విక్టిమ్ తన ఎలిగేషన్స్ అన్నీ కూడా కంప్లైంట్లో మెన్షన్ చేస్తాం జరిగింది. సో ఏదైతే జరిగిందో దాన్ని బట్టి పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఫర్దర్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తారు. సో ఫుల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము, వాట్ ఎవర్ ఇట్ కంటిన్యూస్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఎలిగేషన్స్ ఏవైతే చేశారో అవన్నీ చాలా చాలా రిగరస్ ఎలిగేషన్స్. అది జరగకూడదు ఏ అమ్మాయికి కూడా. సో అది బాధాకరమైన విషయమే. ఆ పొజిషన్లో ఉండి సో అలా బిహేవ్ చేస్తాం ఒక అమ్మాయితో, రియలీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ టాలరేటెడ్. బట్ అది తను నన్ను వదిలేయండి బాబు, నా జీవితాన్ని నేను బతుకుతా అని ఏవో చిన్న చిన్న అసైన్మెంట్స్ తెచ్చుకొని తన పని తను చేసుకుంటున్నా.
లేదు ఈ అమ్మాయి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఎదుగుతుంది, నా సపోర్ట్ లేకుండా ఈ అమ్మాయి ఎలా బాగుపడుతుంది అనే ఆ క్రిమినల్ ఇంటెన్షన్తో తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి తనని హెరాస్ చేస్తాము, తన వర్క్ డిస్టర్బ్ చేస్తాము. ఒకానొక టైంలో తన ఇంట్లో కూడా వెళ్ళి ఇంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో గూడ్స్ డ్యామేజ్ చేస్తామో, తన స్కూటీని కూడా డ్యామేజ్ చేసి వర్క్కి వెళ్ళకుండా. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ జరగటం వల్ల అమ్మాయి విక్టిమ్ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసింది, 0 ఎఫ్ఐఆర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. లేటర్ ఆన్ అది నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది అయిపోయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రాశారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని రాసి మన ఐపీసీ 376 సబ్ క్లాస్ 2 ఒకటి, 323 ఒకటి, 506 ఈ 3 సెక్షన్స్ అయితే ఇనిషియల్గా పెట్టారు. మరి రీసెంట్గా పాక్సో కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా హీనియస్ క్రైమ్, రేపుకి సంబంధించి జరిగినాయి కాబట్టి సో 376 సబ్ క్లాస్ 2 అనేది చాలా ఇట్ ఆల్సో లీడ్స్ టు ఇంప్రిజ్మెంట్ ఆఫ్ లైఫ్. ఆ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఒకే అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ సెక్షువల్ హెరాస్ చేసి రేప్ చేసి ఆ అమ్మాయిని కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక డామినెంట్ పొజిషన్లో ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేసి అటువంటి సెక్షన్స్ 100% వర్తిస్తాయి. సో తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మన పోలీస్ వాళ్ళు సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆర్ వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ ఏ కూడా పెట్టారు. తర్వాత 323 కాజింగ్ వాలంటరీ హర్ట్ టువర్డ్స్ అన్ ఇండివిజువల్ ఉమెన్. సో అది కూడా ఇట్స్ నాట్ ఈజీ. సో నెక్స్ట్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, ప్రాపర్టీ కూడా డ్యామేజ్ చేస్తాం జరిగింది వస్తువులు, సో దానికి కూడా అది పెట్టారు. పాక్సో కూడా పెట్టారు. సో బెయిల్ అనేది జనరల్గా మేము అంటూ ఉంటాం బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎగ్జామ్షన్ అని. బట్ ఇలాంటి కేసెస్లో ఏముంటాయంటే ఇవన్నీ కూడా సొసైటీకి అగైనెస్ట్ క్రైమ్స్. సో నీకు పక్కా ఎవిడెన్స్ ఉండి నీ నిజాయితీను ప్రూవ్ చేసుకొని ఫాల్స్ ఎలిగేషన్స్ అని మనం ప్రూవ్ చేసుకోగలిగితే అది ఒక 2-3 వీక్స్ టైం తీసుకొని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత బెయిల్ వేస్తే కొన్ని ఛాన్సెస్ నిజంగా నువ్వు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోగలిగితే అక్కడ జడ్జి గారు ప్రాపర్గా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బేస్డ్ ఆన్ యువర్ ఎవిడెన్సెస్ గివెన్ బై పోలీస్ మీరు సబ్మిట్ చేసే ఆర్గ్యుమెంట్స్ చూసి అప్పుడు డిసైడ్ చేస్తారు. బట్ గెట్టింగ్ బెయిల్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్ అసలు ఈజీ కాదండి. దట్ కంప్లీట్లీ యాంటిసిపేటరీ బెయిల్స్కి సంబంధించింది కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా, అది కూడా పాసిబుల్లా కదా? లేదు, ఎవరైనా నేను తప్పు చేయలేదు, నేను నిర్దోషిని అని తెలిసి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది మనకి, మీకు మీ ఇండివిజువల్ రైట్, మీకు ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడమ్ మీరు ఎలానైనా ఉపయోగించుకోవచ్చు. మీరు తప్పు చేశారా చేయలేదు అనేది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ వే రిసీవ్డ్. ఛార్జ్ షీట్ అనేది తరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైల్ చేసే రిపోర్ట్. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ టైం పీరియడ్లో ఏమవుతున్నాయి, పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు, ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా ఉంది ఏంటి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. బట్ మీన్ వైల్ నేను నిజంగా తప్పు చేయలేదు, నేను నిర్దోషిని, నా మీద అన్ని ఫేక్ ఎలిగేషన్స్ ఉన్నాయి అని నిజంగా నమ్మి నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే కోర్టులో 100% యాంటిసిపేటరీ అప్లై చేసుకోవచ్చు. ఇందాక మీరు జైలుకి సంబంధించింది ఒక మాట అంటం జరిగింది. ఈ సెక్షన్స్కి జనరల్గా ఎన్ని ఇయర్స్ జైలు ఉంటుందండి? 376 సబ్ క్లాస్ 2కి వచ్చేసరికి మినిమం 10 years అండి, లైఫ్ కూడా పడవచ్చు అండ్ ఫైన్. సో ఇప్పుడు రిగరస్ క్రైమ్స్ ఇవన్నీ సొసైటీకి అగైనెస్ట్ క్రైమ్స్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ఎలిగేషన్లో ఎవరైనా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయము. సో వెళ్ళకుండా డిగ్నిటీ కాపాడుకొని ఎంతవరకు ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ మెయింటైన్ చేస్తూ, అమ్మాయి వద్దన్న తర్వాత ఏదో ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు మీరు చేశారు, కలిసి తిరిగారు బట్ ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఆ అమ్మాయి వద్దు బాబు నువ్వు నీతో పని వద్దు అని వదిలేసి తను ఏదో కష్టపడి తన పని తను చేసుకుంటున్నప్పుడు నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి బెదిరిస్తాము, ఫోన్ చేసి బెదిరిస్తాము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎవరికైనా ఏదున్నా ఎవరి డిగ్నిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక రెప్యుటేటెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు మంచి టాప్ కొరియోగ్రాఫర్గా ఒక లీడింగ్ పార్టీకి కూడా మీరు సపోర్ట్ చేస్తూ పబ్లిక్కి మీరు హెల్ప్ చేసే మోటోతో ఉన్నప్పుడు సో ఇలాంటివి అనేది అదర్ వే ఆఫ్ మైండ్ ఒక మనిషిలో రెండో కోణం ఉండటం వల్ల సో అందరు ఏమనుకుంటారు. సో ఇంతే, ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు యూత్ చాలామంది ఉంటారు, డాన్సర్స్. ఇప్పుడు మీరు ఇలా చేసినందుకు ఎంతోమంది యూత్కి మీరు రాంగ్ సైన్ ఇస్తున్నారు. సో
ఈజ్ వాట్ మై ఒపీనియన్. ఎస్ అండి. లీడింగ్ పొలిటికల్ పార్టీలో ఉండి కూడా ఇలాంటివి జరగటం అనేది నిజంగా బాధాకరం. చాలా బాధాకరమైన విషయం. బట్ వాళ్ళు కూడా నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే ఇమీడియట్గా పార్టీ కూడా బేసిక్ థింగ్స్ నుంచి సస్పెండ్ చేస్తూ యు ఆర్ నాట్ నోవేర్ కన్సిడర్ టు ద పార్టీ అని రాస్తాం జరిగింది. ఎవరైనా ఇప్పుడు ఒక మనిషి రెండో కోణం ఏంటో ఎవరికి తెలియదు బయటపడ్డదాకా. సో అది తెలిసిన 100% యాక్షన్ తీసుకుంటారు. సో నువ్వు మంచా చెడా అన్నది చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. సో లేటర్ ఆన్ మీరు లాయర్ని అపాయింట్ చేసుకుంటారు, పోలీసుల తరపున పీపీ గారు ఉంటారు. సో అవన్నీ తెలుస్తూ ఉంటాయి ఎవిడెన్స్ గ్యాదర్ అయిన తర్వాత. బట్ నీ మీద ఇప్పుడున్న ఎలిగేషన్ అయితే అది చాలా తప్పు. అలా ఎవరికి జరగకూడదు. జరగటం అనేది బాధాకరమైన విషయం. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. రైట్ అండి.